సో అందరికీ జై శ్రీ గణేష. ఆగస్టు 5 ఈవినింగ్ అప్డేట్ అనమాట. సో చూసుకోవచ్చు మనకు స్వామివారి దగ్గర ఏమేమి వర్క్ అనేది జరిగింది అనేది మీకు ఒక్కొక్కటి కంప్లీట్గా చూపిస్తా, డీటెయిల్ టు డీటెయిల్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పైన అయితే మనకు మేజర్గా వర్క్ అయితే జరుగుతుంది చూడండి. సో అక్కడక్కడ చూడండి అన్నవాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే చేతికి అస్తాలు వస్తాయో అక్కడ మనకు గడ్డి అయితే పెట్టేసింది చూడండి. మనకు ఫింగర్స్ వస్తాయి కదా, ఆ ఫింగర్స్ అయితే అన్నవాళ్ళు అక్కడ చూడండి ఇద్దరు అయితే ఉన్నారు. సో అన్న వాళ్ళు అయితే పెట్టేస్తున్నారు. ఆల్మోస్ట్ మనకు సుదిల్కొండలతో గడ్డి పెట్టేసి ఆ ఫింగర్ అయితే తీసుకొస్తున్నాం అన్నమాట ఆ చేతులకు అయితే. అదే విధంగా పైన చూసుకున్నట్టయితే మనకు స్వామివారి తొండం దగ్గర కావచ్చు ట్రంక్, సో అదేవిధంగా అదే స్వామివారి ఐస్ దగ్గర కావచ్చు ఆ మట్టి వర్క్ అనేది చేస్తున్నారు చూడండి. సో అదేవిధంగా స్వామివారి రైట్ సైడ్లో కూడా అక్కడ మనకు పైన ఒకరు కింద ఒకరు అయితే మనకు తడకల మీద అయితే కూర్చున్నారు చూడండి. సో మనకు ఆల్మోస్ట్ పైన కూడా శేషనాగులు అయితే సర్పలు అయితే 7 సర్పలు కూడా వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు కరెక్ట్ గమనించినట్లయితే. సో అదేవిధంగా కిందికి వచ్చినట్టయితే మన స్వామివారు ఏదైతే ఆ బొజ్జ ఉందో నిన్న అయితే వర్క్ చేయలేదు. సో ఈరోజు అయితే ఆల్మోస్ట్ వర్క్ అయితే మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చూడొచ్చు స్వామివారికి ఏదైతే బొజ్జ ఉందో ఆ బొజ్జ దగ్గర నాభి ఉంటుంది కదా, ఆ నాభి దగ్గర అయితే చిన్న కొంచెం అయితే వర్క్ అయితే ఉందన్నమాట. సో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయితే కింది దాకా వచ్చేస్తే మనకు చూడండి స్వామివారికి షాల్వ వస్తుంది కదా మనకి ఏదైతే సైడ్కు, సో ఆ షాల్వకు కూడా మనకు మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి అన్న షాల్వ దగ్గర అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాడు చూడండి. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూపిస్తారు చూడండి, ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాడు. సో అదేవిధంగా కింద ఏదైతే మనకు లెఫ్ట్ సైడ్ మండపం ఉంటుంది కదా మన దర్బారు, దానికైతే వైట్ ఫినిషింగ్ అయితే పెడతారనమాట. సో అది కూడా అన్న వాళ్ళు చేస్తున్నారు, వెల్డింగ్ కూడా చేస్తున్నారు కింద అక్కడక్కడ. సో చూసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ ఇక్కడ మనకు రావుకేతులు ఉన్నాయి కదా, ఈ రావుకేతులు ఏదైతే బ్యాక్ సైడ్ మనకు ఏదైతే గుట్టలాగా ఉందో అక్కడ వచ్చేసి మనకైతే అన్న వాళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు. సో అదేవిధంగా దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తారు చూడండి మీకు. ఇక్కడ చూడండి దగ్గర అయితే ఆల్మోస్ట్ అయితే ఇక్కడ మనకు గుట్టలాగా వస్తారనమాట ఇక్కడ. సో అక్కడైతే మనకు వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకు అన్న వాళ్ళు చిన్న చిన్న మేజర్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణం ఉంటుందో అక్కడ 3 విగ్రహాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో అదేవిధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళి చూపించేస్తాం మీకు కంప్లీట్గా. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా చిన్న చిన్నగా అన్నవాళ్ళు అయితే మార్క్ ఇచ్చేసుకొని లెవెలింగ్ ఇచ్చేసుకొని రౌండ్గా అయితే అన్నవాళ్ళు సన్నరాళ్ళతో అయితే ఇక్కడ వెల్డింగ్ అయితే చిన్న చిన్నగా చేసుకోవడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వేరే విగ్రహం, ఈ విగ్రహం కాదనమాట, ఇక్కడ సంబంధించింది కాదు అది. సో ఆల్మోస్ట్ అయితే మనకి ఇక్కడ వర్క్ చూడండి ఏ విధంగా జరుగుతుందో. సో పైన అయితే మనకు మట్టి బ్యాగులలో అయితే మట్టి తీసుకొని పైకి అయితే అన్నవాళ్ళు అందించుకుంటున్నారు చూడండి. సో ఆ విధంగా అందించుకొని ఎక్కడెక్కడ మనకు మిగిలిన పార్ట్స్ భాగాలు ఉన్నాయో అక్కడైతే మట్టి అయితే పెట్టడం జరుగుతుంది స్వామివారికి బడ గణేష్కి వచ్చేసి. సో ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ చూడండి ఆల్మోస్ట్ అయితే వైట్ ఫినిషింగ్ అయితే బ్యాక్ సైడ్ కింది వరకు అయితే వచ్చేసింది. సో చూడండి ఇక్కడ అన్నవాళ్ళు అయితే ఇక్కడ ఉన్న ఇద్దరు అన్నవాళ్ళు అయితే పెడుతున్నారు. సో ఈ జాలి ఉంది కదా ఆల్మోస్ట్ పై నుంచి కింది వరకు అయితే వస్తుంది అనమాట ఆ వైట్ ఫినిషింగ్ POP తోటి. సో చూసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వెల్డింగ్ జరుగుతుంది. సో మట్టి వర్క్ అక్కడ జరుగుతుంది. సో అన్న వాళ్ళు మట్టి వర్క్ చేసే వాళ్ళు మట్టి చేస్తున్నారు. సో అదేవిధంగా వెల్డింగ్ చేసే వాళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు. ఆర్పెంట్ అన్నవాళ్ళు కావచ్చు, అదేవిధంగా POP వైట్ ఫినిషింగ్ రబ్బర్లు కంప్లీట్ చేసే అన్నవాళ్ళు కావచ్చు. సో ఆల్మోస్ట్ అయితే ఈ విధంగా అయితే వర్క్ అయితే చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు. అదేవిధంగా స్వామివారికి ఏదైతే మనకు రైట్ సైడ్ దర్బార్ ఉందో ఆ దర్బార్లో కూడా వెల్డింగ్ వర్క్ అయితే చూపిస్తా చూడండి. ఇంతకుముందే మనకు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి డొనేషన్ కౌంటర్ అనమాట. ఈ డొనేషన్ కౌంటర్ దగ్గరనే ఆల్మోస్ట్ అయితే మనకు 1 రూపీ నుంచి ఎంతైనా అమౌంట్ ఇక్కడ పే చేయొచ్చు. మనకు రెసిప్ట్ కూడా ఇస్తారు. అక్కడ ఉండి ఉంది చూడండి, ఆ ఉండిలో కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకైతే మనకు అమౌంట్ వేయచ్చు అనమాట. సో ఖైరతాబాద్ గణేషన్కి చాలామంది భక్తులు ఉంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ డొనేషన్ ఇస్తారనమాట ఆ ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి తయారు చేయడానికి కోసానికి. సో ఇక్కడ చూడండి మనకు ఆల్మోస్ట్ అయితే విగ్రహమూర్తులు చూడండి ఏ విధంగా వర్క్ చేస్తున్నారు. అక్కడ వచ్చేసి మనకు ఆర్టిస్ట్ జోగారావు అన్నగారు చూడండి పింక్ షర్ట్లో ఉన్నారు. సో అక్కడ 3 విగ్రహమూర్తులు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట వర్క్. ఇక్కడ చూడండి మనకు గడ్డి వర్క్ కూడా చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏదైతే గడ్డి వర్క్ పెట్టుకొని మనకు ఆ విధంగా పీడలాగా సో రౌండ్గా అయితే గడ్డి పెట్టేసుకొని దాని మీద మట్టి అయితే రౌండ్గా అప్లై చేసుకుంటారు అనమాట. అప్లై చేసుకొని ఇక్కడ డ్రమ్లో కూడా మనకు మట్టి పెట్టుకున్నారు, వాటర్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఫినిషింగ్ చేసుకొని అక్కడైతే మట్టి అయితే మన గణేషునికి పంపిస్తాం అనమాట. పైకి పంపించేసి అన్న వాళ్ళు తడకల మీద తీసుకెళ్ళి మనకి ఏదైతే పార్ట్స్ మిగిలి ఉన్నాయో అక్కడ తీసుకెళ్ళి అయితే మనకు మట్టి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు శ్రీనివాస కళ్యాణం దర్బార్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ.
సో స్వామివారు మనకు హైదరాబాద్ బడా గణేష్ అప్డేట్ వచ్చేసి ఈరోజు ఇవే అన్నమాట. సో చూసుకోవచ్చు మీరు.